మహిళల రూపురేఖలు వేషధారణపై వైసీపీ నాయకులు మాట్లాడడం సరైన విధానం కాదని ఎమ్మెల్యే గల్లా మాధవి మండిపడ్డారు. మహిళలకు ఎక్కడ గౌరవం లభిస్తుందో అక్కడ దేవతలు ఉంటారని శాస్త్రం చెబుతోందని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. శ్రీనివాసరావుపేటలోని తన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో మహిళలను అత్యంత చులకనగా చూశారని మండిపడ్డారు. సీఎం, డిప్యూటీ సీఎం కుటుంబ సభ్యుల గురించి సోషల్ మీడియాలో దూషణలు చేయడం దారుణమన్నారు. గుడివాడ అమర్నాథ్ హోంమంత్రి గురించి చేసిన వ్యాఖ్యలను జగన్ సమర్థించడం కరెక్ట్ కాదన్నారు. ఇటీవలే తాను వెంకటేశ్వర స్వామికి తలనీలాలు ఇస్తే తనపై కూడా ట్రోల్ చేస్తున్నారని, ఇది మంచి సంప్రదాయం కాదన్నారు. మాజీ మంత్రి అమర్నాథ్ వెంటనే హోంమంత్రి అనితకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి దూషిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ముందు ఒక నాయకుడి కింద కార్యకర్తలు కావచ్చు, లేదు అనంటే ఏదైనా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎక్స్ ఎంపీలు కావచ్చు, ఎక్స్ మినిస్టర్లు కావచ్చు, ఎన్నో పదవుల్లో మీరందరూ ఉండొచ్చు. అయినప్పటికీ ముందుగా మీరు ఒక మహిళ అయి ఉండి ఈరోజు ఒక నాయకుడు మహిళా నాయకురాలని కామన్ మ్యాన్నే మీరు ఇంత నీచంగా కించపరుస్తూ మాట్లాడుతూ ఉన్నప్పుడు వాటిని ఖండించకుండా అందులో తప్పేముంది అని మీరు మహిళ అయి ఉండి మీరు సమర్థిస్తున్నారు అని అంటే మీరు మహిళగా రేపొద్దున అదే పార్టీలో మనుగడ సాగించగలుగుతారా? ఒకసారి మీరు ఆలోచించాలి. మేము మా ఆచార వ్యవహారాలు కావచ్చు, మా భక్తి ఆలోచనలు కావచ్చు, ఏదైనా ఈరోజు తిరుపతి దేవస్థానానికి వెళ్ళి తలనీలాలు ఇస్తే దాన్ని కూడా మీరు దాన్ని ఒక వ్యంగ్యంగా, దాన్ని ఒక హాస్యాస్పదంగా మీ సోషల్ మీడియాలో ముందుకు తీసుకెళ్తున్నారంటే ఒక వ్యక్తి ఎలా కనిపిస్తాడు అన్న దాని మీదే మీ కాన్సన్ట్రేషన్ తప్ప ఏం పని చేస్తున్నాడు, ఎలా పని చేస్తున్నాడు అనే దాని మీద మీ కాన్సన్ట్రేషన్ లేదు అన్నది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇలాంటి వ్యక్తిత్వం, ఇలాంటి ఆలోచన తత్పరత ఉన్న వ్యక్తులు నిజంగా రాష్ట్రానికి నాయకులుగా మాత్రం పనికిరారు. నన్ను అడిగితే సమాజంలో గౌరవప్రదమైన మామూలు వ్యక్తులుగా కూడా మీరు మనుగడ సాగించడానికి అర్హత లేదు, కోల్పోయారు అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. మరీ ముఖ్యంగా నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఇలాంటి నాయకులు మనకు అవసరమా? ఒక మహిళని ఎంతో నీచంగా దిగజారిపోయే విధంగా మాట్లాడుతున్న నాయకులు అనిపించుకుంటున్న వ్యక్తులు మనకు నిజంగా అవసరమా? సోషల్ మీడియానే వేదికగా తీసుకొని సోషల్ మీడియా రౌడీయిజం చేస్తున్న ఇలాంటి నాయకులు మనకు నిజంగా అవసరమా? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. రానున్న రోజుల్లో ఇలాంటి నాయకత్వానికి ఏమాత్రం మనం ఆసరాగా నుంచున్నా, ఏమాత్రం ఇంకొక ఛాన్స్ కనుక ఇచ్చినా చాలా చాలా విపత్కరమైన పరిస్థితుల్లో మనం పడిపోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ప్రజలందరూ కూడా దీన్ని ఆలోచించాలి. మరీ ముఖ్యంగా మా మహిళా మనుల గురించి నేను ఎంతో ఆవేదన చెందుతున్నాను. మహిళలందరూ కూడా ఒక్కసారి పార్టీకి సంబంధం లేదు, ఇది స్త్రీత్వానికి, స్త్రీని కించపరుస్తున్న ఒక విధానం. అలాంటి నాయకత్వం మన రాష్ట్రంలో ప్రతిపక్షంగా కాదు, అసలు ఒక నాయకుడు అనిపించుకోవడానికి కూడా అర్హత లేకుండా మనందరం నడుం బిగించాల్సిందిగా నేను మీ అందరినీ పిలుపునిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని సహృదయంతో అర్థం చేసుకొని దీన్ని ఖండించాలని, మన అనిత గారికి అందరూ మద్దతు తెలపాలి అని చెప్పి ఈ మీడియా పూర్వకంగా ప్రతి ఒక్కరిని నేను విజ్ఞప్తిస్తున్నాను.